అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాపై కీలక మార్పులు తీసుకువస్తున్నారు. ఈ సంస్కరణలో అమెరికన్ ఉద్యోగుల వేతనాలు, పని పరిస్థితులను రక్షించడానికి, వీసా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఉద్దేశించబడ్డాయని వైట్ హౌస్ పేర్కొంది. ఇటీవలి H-1B వీసాకు $1,00,000 అదనపు ఫీజు తప్పనిసరి చేశారు. ఈ రూల్ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు ట్రంప్. అయితే ఇప్పటికే H-1B వీసా కలిగి ఉన్నవారికి లేదా రెన్యువల్స్కు ఇది వర్తించదు. ఇది ఒకేసారి చెల్లించాల్సిన ఫీజు మాత్రమే. ఈ భారీ ఫీజు పెంపు ఇప్పటికే $4,000 నుంచి $6,000 వరకు ఖర్చు చేస్తున్న కంపెనీలకు భారీ భారంగా మారింది. ముఖ్యంగా చిన్న కంపెనీలు, గ్రామీణ ప్రాంతాల్లోని హాస్పిటల్స్, విద్యా సంస్థలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో H-1B వీసా కార్యక్రమంలో మరిన్ని మార్పులను ట్రంప్ కార్యవర్గం ప్రతిపాదించింది. రిఫార్మింగ్ ద H-1B నాన్ ఇమిగ్రెంట్స్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రాం కింద ఈ కొత్త ప్రతిపాదనలో ఫెడరల్ రిజిస్టర్లు నమోదయ్యాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ చేసిన ప్రతిపాదనల మేరకు వీసా పరిమితి మినహాయింపుల అర్హతను మరింత కఠినతరం చేయడంతో పాటు వీసా ప్రోగ్రాం నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై థర్డ్ పార్టీ నియామకాలపై మరింత దృష్టి సారించనున్నారు. ఈ మార్పులు H-1B వీసా కార్యక్రమం సమగ్రతను మెరుగుపరచడానికి, యుఎస్ కార్మికుల వేతనాలు, పని ప్రదేశాల్లో పరిస్థితులకు రక్షణ కల్పించడం కోసం తీసుకువచ్చినవని ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనల అమలు విషయంలో మాత్రం పూర్తిస్థాయి స్పష్టత లేదు. మినహాయింపుల పరిమితిలో మార్పులు చేస్తే లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, హెల్త్ కేర్ సంస్థలు తమకు అందుతున్న ప్రయోజనాలను కోల్పోతాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అలాగే అమెరికా కలకంటోన్న వేలాది మంది భారత విద్యార్థులు ఆ దేశంలో పనిచేయాలని కోరుకుంటున్న యువ నిపుణులపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నాయి. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 2025లో వెలువడే అవకాశం ఉంది. ట్రంప్ పరిపాలన చేపడుతున్న ఈ మార్పులో H-1B వీసా వ్యవస్థను సమూలంగా మారుస్తున్నాయి. ఇవి అమెరికాలో విదేశీ టెక్ టాలెంట్ ప్రవేశాన్ని పునర్నిర్వచించగలవు. దేశీయ ఉద్యోగుల ప్రయోజనాలను పెంచడం ట్రంప్ యొక్క ముఖ్య లక్ష్యంగా కనిపిస్తోంది.